కోసం ఉండాలి. కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా, డెఫినెట్గా చెప్తాం. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దూసుకపోతా అనుకుంటామే, నాకు అర్థం వేలైతుంది. ఏమైనా ఉండొచ్చు కాక ఏమైనా ఉండకపోవచ్చు కాక నీ జేబులో చేయబెట్టి పైసలు కూర్చుకుంటా ఊకుంటామా? సాధారణ కాడికైతే కొట్లాడతాం కదా. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంటుంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి. అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి. మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి. వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆగిపోండి. మీరు నవంబర్లో చేసుకునే బదులు డిసెంబర్లో చేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పినండి, మా ఉన్నాయి ఆ క్యాసెట్లని. ఇంకేం చెప్పినారు, పెన్షన్ తీసుకునే ముసలి ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు, ఏంటిది అది, 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పడబడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది. చదువుకోవాలని ఆశపడతారు, పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అంటే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేరకు. పాలసీగా ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి ₹20 లక్షలు ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ₹20 లక్షలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం. దళిత బంధు ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన అంటే నోటుకి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు. దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు, పెద్ద లిస్టు, శాంతాడంత లిస్టు. ఇక కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కులేదు. పత్తి కొనే దిక్కు లేదు,
వడ్లు కొనే దిక్కు లేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు పాపం, ఏడ్చుకుంటూ కన్ననీళ్ళు కుక్కుంటారు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాను డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఆడ పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టిందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది, 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవాలో నాకే తెలియదు. ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకొని పూరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి, ఇంతకన్నా జోక్ ఉంటుందా. రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. అది సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించామమ్మా. నేను ఏమంటున్నాంటే 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా, వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా. ధాన్యం నెత్తిన పెట్టుకుని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అప్పుడు కూడా బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసారు. ఇప్పుడు అరాసపాడలు వాడి 2 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండ్రు. పెన్షన్ 4,000 ఇస్తామని 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండ్రు రాష్ట్రంలో. ఇంత దిక్కుమాలిన కథ. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు. నిరుద్యోగ భృతి ఇస్తాము, తోక ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, విద్యా భరోసా కార్డు. ఇక వాడు చూసేవాడు అడ్డం పడి అయితే ఓటేసారు జనం. ఇప్పుడు జరిగింది ఏంది, టెంప్ట్ అయిపోయినారు. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం 2014. ఎన్నికల కమిటీ, హామీల కమిటీ ఒకటి ఉండే, మేనిఫెస్టో కమిటీ. అది రాస్తాను. దానిలోకి 2-3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండేటప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన, అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు? వై డూ యూ గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్? ఎందుకు ఇవ్వాలి అసలు? దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా? అగాధం పట్టుకొని ఇట్లా పంచిపెట్టుడా ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇలా మంచిగానే ఉన్నాం, ఏముంది ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారి మనం వికలాంగుడు అయిపోతాం, కదలలేని పరిస్థితికి వచ్చేస్తాం. రకరకాలు ఉంటాయి. వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయారు, కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు, అనాథలకు, ఆర్ఫన్స్కు, డెస్టిట్యూట్స్కు, విధివంచితులకు ఇచ్చేది పెన్షన్. అది ఎందుకు? అదొక పరమార్థం ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకున్నా, పెద్ద గందరగోళం లేకున్నా కనీసం 2 పూటలు పప్పు పచ్చిపులిసింది అన్నం తిని వాంజాల వాడు పండుకుంటట్టు ఉండన్న ఆ మేరకు ఇవ్వండి అని చెప్పినాం. అప్పుడు ఆయన గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఉప్పుకింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్కబెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్నాడు. నేను గావాలకు ఇచ్చేదానికి కోసి చేయన్న 1,000 రూపీస్ పెట్టు, పెద్ద కథ ఎందుకు అని 1000 చేసాం. దేనికన్నా కానీ 1000 రూపీస్ చేసినాం ఫస్ట్. సెకండ్ టర్మ్ నేను ప్రకటించిన, మళ్ళీ మేము గెలిపించుకొని ఈసారి గెలిస్తే వెంటనే 2000 రూపీస్ చేస్తామని చెప్పాను. మొదలు 1000 అన్నవాడు అడగలే, మా అంతటా మేమే సుమోటోగా మాట్లాడి చెప్పి డే 1 గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి 1000 రూపీస్ పెట్టాం. 200 to 1000, 1000 to 2000 ఆల్సో
ఫస్ట్ మంత్ని సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో 2000 రూపీస్ చేసినాం, జనానికి అందించినాం. జనం కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ 2 అన్నప్పుడు 4 అన్నట్టుగా ఇస్తాడు కావచ్చు. టెంప్ట్ అవుతారు పాపం, సహజంగా పేదవాళ్ళు కదా, లేని వాళ్ళు కాబట్టి. మనది కాదు సబ్జెక్ట్, అది కాదు కదా. ఈయన 2 ఇచ్చిండు కదా, 200 2000 చేసిండు, ఈడు తప్ప 4000 చేస్తాడేమో అనే ఆశలో మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసినారు. ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను, నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తున్నాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కానీ కార్లో కూర్చున్నాడు, 2 స్టీరింగ్ ఇచ్చి పెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైకి వేసేవాళ్ళు వాడు పక్కన పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం అంటూ పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ? వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి. భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలకు వ్యాధి, కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ముబ్బడిగా చచ్చిపోయేది. ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు, కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు. అందులో మన అదృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది. ఐడిపిఎల్ యొక్క పుణ్యమా అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి, డాక్టర్ అంజిరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్, బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు. చాలా అంటే చాలా విస్తరించారు. ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు. ఇట్లా ఏమైపోయింది? హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్, ఫార్మా హబ్. ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను 10,000 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను నడవది, ఎడబడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి. అంటే ఆ ఎంప్లాయీస్, ఆ టెక్నీషియన్స్, ఆ కథా కార్ఖానా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది. అట్లా ఏమైంది? ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో. ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బడి ముగ్గడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇవాళ 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించారు ఆ కాలం 104 సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో. అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఎ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా. అయితే ఏమవుతుంది? ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి, ఇబ్బందులు కలిగిస్తాయి. మన హుస్సేన్ సాగరే కాలుష్యమయమైపోయి గబ్బు వాసన వచ్చే పరిస్థితి ఉండేది, మనం అందరం కూడా చూసినాం. సో దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి. ఫార్మా వదులుకుందామా? వదులుకోవద్దు. మరి ఏం చేయాలా? ఒక 4 టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా, ఐఏఎస్ అధికారుల బృందాలు. శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది. ఆమె అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉండే కొంతకాలం. ఆమె నాయకత్వంలో పంపించాం, చాలా దేశాలకు పంపినాం. మరి తిరిగి రండి. ఇప్పుడు ఏమైంది? మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేం, మందులు కావాల్సిందే. మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి అని దానికి తెలివి కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, మన ఇంట్లో కిచెన్లో కూడా డైలీ వేస్ట్ ఉంటుంది, కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని. ఆ వేస్ట్ని డిస్పోజ్ చేస్తాం, కిచెన్లోనే ఉంచితే చచ్చిపోతాం కాబట్టి ఆ భయానికి క్లీన్ పెట్టుకుంటాం, మన ఓన్ కిచెన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాటిని కూడా క్లీన్ పెట్టాలి.
అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతున్నాం అనుకోండి, మన దగ్గర అయితే వాసన వస్తుంది, మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని. వేరే దేశాలలో అట్లా లేదు, యూరోప్లో లేదు, యూఎస్లో లేదు, చాలా దేశాల్లో లేదు, చైనాలో లేదు. సో గొట్టం నుంచి పొగరాదు. సో మనం మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమా, పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి, హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. ఎట్లా అంటే జెడ్ఎల్బి అని వచ్చింది, జీరో లిక్విడ్ బేస్ అని. ఆ డిశ్చార్జ్ ఏదైతుందో దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు, ఇంకా కాలుష్యం కాదు, ఏం చెడిపోదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు, యూరోప్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవసరం, ప్రతి దేశానికి అవసరమే. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. 2 హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్ మెన్ ఎలా అవుతుంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల అక్కడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు వరకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 acres ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్నీ జరిగినాయి. మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చెర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు ఎటుపడితట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 acres అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొచ్చి చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్నా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకు ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉన్నాయి, ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులు వేసిపోవాలి ఇక్కడ దాంతో, నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఏందన్నట్టు. ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ అప్పే కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా, గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని బట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము, నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ, ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము. కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేలే ఫార్మా సిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా, సల్మాన్ ఖానా,
ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్ముకతోపడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు, ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్న? సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం, ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు ఒక హైప్ క్రియేట్ చేసుడు. దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా వైజాగ్లో, అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం. అవునా అంటే పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడి ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బైసాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా ఊరికే బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే ఎందుకు చేస్తానమంటే, ఆయన అదొకటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండు బాగా అంటే, నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజే ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకు ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కాదమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేదంత వాటిగా గ్యాసు అంటే, ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాస్. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల, నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో చూసింది 575. ఇట్లా ఇది ఏమి ట్రంప్ ఓడికి గింపి ఇదంతా ఏం పంచాయతీ? ఇట్లా ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి, కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం. స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏం లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు.
నేను చెప్పిన అప్పుడు ఒక ఆయన ఉండే పాప ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యాడు, ఆయన పేరే ఉండే మాధవరావు అల్లుడు ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించండు పాపం, చాలా దేశాలకు తెప్పించండు. ఒక 50 సార్లు రిజెక్ట్ చేసిండు. ఇట్లా కాదు, నాకు కాంక్రీట్ కావాలి, ఇంకా మంచి కావాలి చెప్పి చాలా కష్టపడి చేసిండు. ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాట్ ఇన్. తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే ఒక కంపెనీ వాడు వచ్చిండు, ఫాక్స్కానా ఆ మహారాష్ట్రలో కొట్టుకుపోయింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి. ఇదేవి తయారు చేస్తారు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు. చాలామంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో, వేల మందికి. సరే వస్తే మనకు కూడా లాభం జరుగుతుంది, మన ఎంబడి మస్తు దానిలో ఆల్మోస్ట్ వచ్చిండు, 90% వచ్చిండు. మీ పాలసీ బాగుందని అప్రిషియేట్ చేసి అన్ని చేసిండు. యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను, వాడు కొట్టుకుపోయాడు. 3,000 crores ఎదురిస్తేనే నీకు డబ్బులని తీసుకుపోయాడు. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుంటే సరే రియల్ ట్రై చేస్తే, కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. ఉన్నట్టు తెలుసు, కట్టండి కదా, నడుస్తుంది కదా, ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ. సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు వెల్స్ పన్ కానీ, వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ, చాలా వాళ్ళు ఎంబడివాడి తనలాడి తిప్పలవాడి అది చేసి పట్టుకొస్తే ఓటి సమకూరుకుంటూ పోతుంటుంది. కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏమి రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన 2,500 దిక్కులేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాట పాడు, ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఎట్లా ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్లా తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు, ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచారు నేను 4 ఏళ్ళ దాకా. నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడానండి నేను, 3 years. ఎందుకంటే స్కై లైన్ రావాలని నోటి మాట అంటే రాదు, దానికి కూడా ఎక్కువ కావాలి. ఆ 50 అంతస్తులు 60 అంతస్తులు మీదకి పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు, క్రేన్ డ్రైవర్లు, దానికి సంబంధించిన సరంజామా అంత ఉంటుంది. ఆ ఎక్కువ వస్తే ఆ స్కై లైన్ వస్తుంది. ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రాజ్భవన్ పక్కనే గేట్ పక్కన ఒకటి ఉంటుంది చూడండి, కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి. నేను అప్పుడు నేను పోతుంటే ఈ పునాది తీసిండు, మంచి స్పాట్ ఇది, వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుసేన్ సాగర్. అతను చెప్పుండే మనం స్కై లైన్లో భాగంగా ఇద్దాము, 50 అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరో రాజుగారు ఆగలే, ఆయనకి అంతకే కట్టుకోండి పాపం. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. గట్టుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం, 4 10% ఏదో ఫీజు ఉండే. తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పిండ్రు. అది తీసేవతల పడేసినాం. అది తీసేసినాం, ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది, ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగలు కలిసింది. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో. ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే 1 ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే
కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు ఇవాళ. లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నడిపిస్తున్నారు, పేద ప్రజలు నడిపిస్తున్నారు, పేద విద్యార్థులు నడిపిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఒక మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా. ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట్లాడు, కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది, అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీరు ఏం ఊరుకో ఏం చేసుకో. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్ జరుగుతుంటే మరి 4 గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. 5 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్విటేషన్. ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ మొరగాలి. చిట్ చాటు అది కూడా ఎందుకు మొరగడానికి? ఆ మొరుగుడుకు వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఏమంటున్నాను, మీతో ఒక రిక్వెస్ట్, రాహుల్ డోంట్ బి హెస్టీ. ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం. అది డైల్యూట్ అవుతుంది కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. కాబట్టి మీకు ప్లీజ్ హియర్ మీ. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే. దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇవాళ ఎనీ క్వశ్చన్, 100 questions you put me, I will give you answer tomorrow or day after, any time. Thank you.